వీడియోలో కలిపురుషుడు ఎవరు, ఎలా పుట్టాడు, విష్ణు 10వ అవతారమైన కల్కి అవతారం ఎలా జరిగింది, విష్ణువు కల్కిగా అవతరించి పద్మావతిని ఎలా వివాహం చేసుకున్నాడు అనే విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కల్కి కలిపురుషుడిని ఎలా చంపాడు, వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా సంభవించింది అనే విషయాలను తెలుసుకుందాం. కల్కి భగవానుడు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి జయ విజయులనే పుత్రులు పుట్టారు. ఒకసారి జయ విజయులు కలిసి కల్కి భగవానుడి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇప్పుడు మీరు రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చేసి ఈ భూమండలాన్ని పాలిస్తే చూడాలని ఉంది అని అడిగారు. దానికి కల్కి భగవానుడు సరే అని చెప్పి మాహిష్మతిపురానికి వెళ్లారు. దీనిని విశాఖయూకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. మొట్టమొదట కల్కి భగవానుడు ఈ ప్రదేశానికి దండయాత్రకు వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ రాజు కల్కితో యుద్ధం చేయకుండా కల్కితో అనుసంధానమై రాజసూయ యాగం మొదలు పెడతారు. తర్వాత కీటకపురం అనే ప్రదేశానికి యుద్ధానికి వెళ్తారు. ఈ ప్రదేశం పూర్తిగా కలి ప్రభావం కలిగి ఉంది. ఈ కీటకపురానికి రాజు జినుడు. మొట్టమొదట కల్కి భగవానుడు జినుడిపై యుద్ధానికి వచ్చాడు. వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ భయంకరమైన యుద్ధంలో కలి భగవానుడు జినుడిని వధించాడు. జినుడు మరణించిన తర్వాత జినుడి తమ్ముడైన శుద్ధోధనుడు కల్కి భగవానుడిపై యుద్ధానికి వచ్చాడు. అప్పుడు కల్కి భగవానుడు ఇతడిని కూడా సంహరించాడు. అప్పుడు ఇతడి భార్య మాయాదేవి యుద్ధానికి వచ్చింది. ఈమె ఎన్నో మాయాశక్తులు ఉన్న స్త్రీ. ఈమె కూడా ఎన్నో మాయాశక్తులు ఉన్నప్పటికీ విష్ణుమాయలో కలిసిపోయింది. అప్పుడు కల్కి భగవానుడు ఇక్కడి నుంచి ధర్మ సంస్థాపన మొదలైంది అని చెప్పి తన తెల్లటి గుర్రం మీద బయలుదేరాడు. అప్పుడు కల్కి దగ్గరకు అశ్వత్థామ వచ్చి, స్వామి, మీ సైన్యానికి నేను శిక్షణనిస్తాను. ఎందుకంటే ద్వాపర యుగంలో నేను అధర్మం వైపు ఉండి చిన్నపిల్లలను సంహరించి పాపం చేశాను. నేను దానిని సరిదిద్దుకుంటాను అని చెప్పి కల్కి భగవానుడి యొక్క సైన్యాన్ని మొత్తానికి శిక్షణనిచ్చి పరాక్రమవంతులుగా చేశాడు. తర్వాత కల్కి మేచ్చులపై యుద్ధానికి వెళ్ళాడు. వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి మేచ్చులు వారి సైనికులు కల్కి భగవానుడి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సైనికుల యొక్క భార్యలు కల్కి భగవానుడిపై యుద్ధానికి వచ్చారు. కల్కి భగవానుడు స్త్రీలు యుద్ధం చేయడం అధర్మమని చెప్పాడు. అయినా సరే వాళ్ళు వినకుండా యుద్ధానికి వచ్చారు. కల్కి భగవానుడు వారితో యుద్ధం చేయకుండా అలా నిలబడి ఉండిపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీలు ప్రయోగించిన ఆయుధాలన్నీ రూపాన్ని ధరించి కల్కి భగవానుడిలో కలిసిపోయాయి. తర్వాత కల్కి భగవానుడు వారికి జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని బోధించాడు. ఒకసారి కొంతమంది మునులు కల్కి వద్దకు వచ్చి, కుద్దోదరి అనే రాక్షసి ఉంది, ఆమె ధర్మ కార్యాలు ఏమీ జరగనివ్వడం లేదు, నువ్వు వచ్చి ఆమెను సంహరించాలని చెప్పారు. అప్పుడు కల్కి సరే అని చెప్పి తన సైన్యంతో హిమాలయాలకు బయలుదేరాడు. అప్పుడు అక్కడ ఆ రాక్షసితో యుద్ధం చేసి కల్కి భగవానుడు తన ఖడ్గంతో ఆమె ఉదరాన్ని ఖండించాడు. దానితో ఆమె మరణించింది. తర్వాత ఆమె కొడుకు కల్కిపై యుద్ధానికి వచ్చాడు. వీరిద్దరి మధ్య కూడా ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి కల్కి భగవానుడు అతడిని కూడా వధించాడు. తర్వాత కల్కి భగవానుడు హరిద్వారానికి వచ్చి అక్కడ తపస్సు చేశాడు. తర్వాత అక్కడికి మరువు, దేవాపి అనే 2 వ్యక్తులు వచ్చారు. కల్కి వారిద్దరినీ తీసుకుని ధర్మ సంస్థాపన చేయడానికి కలిపురుషుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు కోక, వికోక వంటి రాజులు కలిపురుషుడికి సహాయంగా వచ్చారు. కల్కి భగవానుడు కోక, వికోకలతో యుద్ధం చేశాడు. కల్కి వారిద్దరితో ఒకేసారి యుద్ధం చేసి వారిని చంపేశాడు. మరువు, దేవాపి కలిపురుషుడి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని చంపేశారు. తర్వాత కల్కికి కలిపురుషుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కలిపురుషుడు భయపడి గాడిద వాహనం ఎక్కి పారిపోయాడు. ఇలా కలిని దూరం చేశారు. కలికి చావనేది ఉండదు. ప్రతి యుగంలోనూ కలిపురుషుడు ఉన్న మొదటి 3 యుగాల్లో కలి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇలా కల్కి భగవానుడు కలిపురుషుడిని దూరం చేసి ధర్మ సంస్థాపనను పూర్తి చేశాడు. తర్వాత కల్కి బల్లాటపురం అనే రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ శశిధ్వజుడు అనే రాజు, సుశాంత అనే రాణి ఉన్నారు. తర్వాత శశిధ్వజుడు కల్కిపై యుద్ధానికి వచ్చాడు. వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కల్కి భగవానుడు మూర్ఛపడి పడిపోయాడు. అప్పుడు శశిధ్వజుడు కల్కి భగవానుడిని తన రాజమందిరానికి తీసుకుని వెళ్ళాడు. తర్వాత శశిధ్వజుడు పుత్రిక అయిన రమాదేవిని ఇచ్చి కన్యాదానం చేశాడు. ఇలా కల్కి భగవానుడు శంబలలో పద్మావతి రమలతో రాజ్యం చేశాడు. తర్వాత నారదుడు వచ్చి
కల్కి తండ్రికి కల్కి శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం అనే విషయం చెప్తాడు. అది విని ఆయన ఎంతో సంతోషించి చనిపోతారు. తర్వాత ఆయనతో పాటే కల్కి తల్లి కూడా దేహత్యాగం చేస్తుంది. ఒకరోజు దేవతలందరూ కలిసి శంబల వచ్చి మీరు భూమి మీద చేయవలసిన పని అయిపోయింది అని కల్కికి చెప్తారు. తర్వాత కల్కి 2 భార్యలతో కలిసి వైకుంఠం వచ్చేస్తారు. అలా కలియుగం ఎండై మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. ఈ 4 యుగాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా కలి మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఇది కల్కి యొక్క చరిత్ర.